బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఆదికాండము 40వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు పానదాయకుల అధిపతి చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపును చూచి, నేను ఒక కలను కన్నాను, ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్ష చెట్టుకి 3 తీగలు ఉండెను. అబ్బా, అది చిగురించున్నట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములు ఆయను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరసాల్లో ఉన్నాడు యోసేపు. చేయని నేరానికి యోసేపును తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాలలో శిక్షణ అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ప్రార్థన చేశాడు. శ్రమ, శోధన, వేదన, సమస్యలు ఇవన్నీ ఉంటవి. కానీ మనం దేవుని యందు ఆనందించాలని చెప్పి సంతోషముతో జీవిస్తున్నటువంటి సందర్భంలో, అంటే కష్టాలే అయినా కష్టాలలోనే సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, యోసేపుకు తోడై ఉన్నాడు. కానీ పానదాయకుల అధిపతి ఒక కలను కంటాడనమాట. ఆ కలలో ఆయన చూస్తూ ఉన్న దర్శనంలో ఒక ద్రాక్ష చెట్టు కనపడతా ఉంది. దానికి 3 తీగలు, అది చిగురుస్తుంది, పువ్వులు పూసింది. తర్వాత అంతలోనే అది కాయలు కూడా పండి ఎంతో అద్భుతమైనటువంటి ఫలాలను ఇచ్చిందనమాట అది. అయితే ఆ సమయంలో యోసేపుకి చెప్పగానే యోసేపు అంటున్నాడు, ఇదిగో పానదాయకుల అధిపతి, నువ్వు కనిన ఈ కళ 3 తీగలు 3 రోజులు, ఆ చెట్టు నువ్వే. కానీ నువ్వు ఉద్యోగంలో నుంచి తీసివేయబడ్డావు. కానీ ఆ ఫరో రాజు మరలా నిన్ను తీసుకుంటాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో పానదాయకుల అధిపతి 3 రోజులలోనే మరలా నిన్ను పిలిచి నీకు సాయం చేస్తాడు. ఇదిగో ఈ పానదాయకుల అధిపతి అంతకుముందు ఏం చేసేవాడో తెలుసా? ఆ రాజు గిన్నెను అందించేవాడు. ఇప్పుడు మరి ఏమైంది అంటే, కొంతమంది లేనిపోనివి కూడా చెప్పి ఉద్యోగంలో నుంచి ఊడగొట్టాలనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యోగంలో నుంచి విడగొట్టాలనేవాళ్ళు. కొంతమందికి అసూయ, ఒకరు బాగా బ్రతికితే వాళ్ళని ఎట్లాగైనా పడగొట్టాలని. మరికొంతమందికి ఒక ఆలోచన, ఏమవుతుందో, చెరసాల్లో ఉన్నాం, ఏమవుతుందో ఈ అనారోగ్యం, ఏమవుతుందో ఈ శోధన అనేటువంటి స్థితిలో మానవుడు బ్రతుకుతున్నాడు ప్రియులరా. కాబట్టి సమయంలో దేవుడు ఒక కలలో ఒక ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెరసాల్లో ఉన్నట్లు ఆ ఒక బాధను అనుభవిస్తున్నావేమో.
ఈరోజు నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, నా గిన్నె నిండలేదనుకుంటున్నావేమో. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ గిన్నె నింపుతాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఒక ద్రాక్ష చెట్టు వలె నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఒక ద్రాక్ష చెట్టు. మనుషుల్లో చాలా తేడా ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ద్రాక్ష చెట్లు కాదా అంటే ముండ్ల చెట్లులాగా కొంతమంది పెల్లరగాయల చెట్లులాగా, మరికొంతమంది రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ సమయంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నువ్వు ద్రాక్ష చెట్టు అయి ఉంటే ఏ రోజుకైనా అది పండేది ద్రాక్ష పండ్లే. హల్లెలూయా చెప్పండి. నువ్వు ద్రాక్ష చెట్టు అయితే నీకేం పండ్లు పండుతావు చెప్పండి? ఎన్ని రోజులకున్నా ద్రాక్ష పండ్లే పండుతావు, కానీ మిగతా కాయలు పండవు. చూడండి, ఈ పానదాయకుల అధిపతి చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉంటే కూడా దేవుడు ఒక కలను ఇచ్చాడు అతనికి. ఆ కలను ఇచ్చిన తర్వాత దానికి భావము చెప్పే ఒక అతన్ని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టాడు. యోసేపు దాని భావము ఇదే, 3 తీగెలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి ఈ ఉద్యోగమును నీకు మరలా ఇప్పిస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోగొట్టుకున్న దాన్ని ఇస్తాడు. కానీ విశ్వాసము లేకుండగా, దైవ భక్తి లేకుండగా నువ్వు పోగొట్టుకుంటే కానీ అది నీకు రాదు. దేవుని యందు విశ్వాసం, దైవభక్తి కలిగి, భయభక్తులు కలిగి భక్తి చేస్తున్నటువంటి నీతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు పోయిన ఉద్యోగాన్ని మరలా ఇప్పిస్తా, పోగొట్టుకున్న దాన్ని మరలా ఇప్పిస్తా. కిందికి ఇంకో మాట చదవాలి. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి మరలా ఇస్తావు గిన్నె. హల్లెలూయా. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు, హల్లెలూయా, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని, చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏంది? యోసేపు చెరసాల్లోనే ఉన్నాడు. చూడండి, ఎంత ఘనమైన వాడినైనా కొంతమంది ఏం చేస్తారంటే ఘనహీనంగానే చూస్తారు. ఎంత మర్యాదస్తున్నైనా కానీ ఈడెంతలే నాకు అనుకుంటారు. ఎన్ని మేలులు జరిగినా కూడా, అయ్యో ఏ ప్రాంతానికి దేవుడు నడిపించి దైవ సేవకుని ద్వారా చనిపోయే నన్ను బ్రతికించాడనే గౌరవం ఉండదు వీళ్ళకి. కొంతమందికి చేశాళ్లే అనేటువంటి మనసాక్షి. చూడండి, పానదాయకుల అధిపతి నన్ను జ్ఞాపకం చేసుకో రాజు దగ్గరికి పోయినప్పుడు అంటే, చూడండి, ఇతను మర్చిపోయాడట దేవుడు చేసిన మేలు, సేవకుడు చెప్పినటువంటి మాటలను మర్చిపోయి, ఓహో నాకు గిన్నె దొరికింది, నాకు సమృద్ధి దొరికింది, నాకు అన్నీ దొరికినవని చెప్పి మాట్లాడే మనుషులు. ఒకసారి ఒక వ్యక్తికి సంతానం లేదంటే ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇస్తే పక్కకు పోయి చెప్తాడట, నేను పుట్టకు పోయి మొక్కితే నాకు
గర్భఫలం వచ్చిందని చెప్తాడంట. అన్యాయమైన మనస్సాక్షిలో మానవుడు జీవిస్తున్నాడు. కృతజ్ఞతలో జీవించాల్సిన మనిషి అన్యాయంలో జీవిస్తున్నాడని దేవుడు ఎంతగానో మరి దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేసే మాట ఏంటంటే, ద్రాక్షకాయలు పండుతవి. హల్లెలూయా. ఏం వండుతాడు చెప్పండి? గుత్తులు గుత్తులుగా ద్రాక్షకాయలు పండుతవి. కిందికి చదవండి ఇంకో మాట. ఈ ద్రాక్షకాయలు నువ్వు మరలా తెంపి ఆ గిన్నెలో వేస్తావు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుంచి నన్ను బయటికి తీసుకొని రా. ఎందుకనగా నేను ఎబ్రీయుల దేశంలో నుండి దొంగిలించబడి తిని. అది నిశ్చయము. చాలు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చిన్ననాట నుంచి యోసేపు కలల భావము కలిగిన వాడు. వాళ్ళ అన్నలకు కలల గురించి చెప్తే, అంత నువ్వు గొప్పోడు అయ్యావురా, మేమంత తక్కువనా, దేవుడు నీకు అంత ప్రాధాన్యత ఇచ్చాడా? సరే చూద్దామని చెప్పి గోతులో పడేశారు. ఆ గోతులో పడద్రోశారు చచ్చిపోరాని. కానీ మనుషులు ఎంతమంది అన్ని గోతుల్లోకి వేసినా కానీ దేవుడు నిన్ను బయటికి తీసి నీకు సాయం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఫరో గిన్నె అతని చేతికి నువ్వు ఇస్తావు. గమనించండి ప్రియులారా, ఈరోజు మనము ఈ గిన్నెను గురించి మాట్లాడదాం. గిన్నె, కొంతమంది గిన్నె బోర్ల పడిపోయింది, కొంతమంది గిన్నె నిండలేదు. అయితే దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, నీ గిన్నెను నింపుతాను అంటున్నాడు. హల్లెలూయా. గిన్నె నింపిన తర్వాత ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలనా, పడేసుకోవాలనా చెప్పండి? అయితే నీ గిన్నె నింపేస్తా. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, నా గిన్నె నిండిందండి అని చెప్తా ఉన్నాడు. సంతోషం. ఈరోజు అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలోకి వెళదాం. 23:5 కీర్తన గ్రంథము 23:5 చదువుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. చూడండి, పైన మనం 5లో చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? నా గిన్నె నిండింది అంటున్నాడు. ఏమో 5 చదివినావా 6 చదివినావా? నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గిన్నెను నింపాడు దేవుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు అంటూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతా ఉంది. అంటే ఎంత నిండింది చెప్పండి? గిన్నె నిండి పొర్లుతా ఉంది, ఇంకా కిందికి పడిపోతా ఉంది. ఈరోజు మనవాళ్ళు
నా గిన్నె నిండలేదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా గిన్నె ఇంకా నిండలేదండి. ఎందుకు అంటే నీ మనస్సు బాగలేదు. ఎందుకు అంటే నీ బుద్ధి బాగలేదేమో. ఎందుకంటే నీ తలంపులు బాగలేవేమో. ఒకవేళ నిండిన గిన్నెని సామెతల్లో అంటాడు, వారు బోర్లగా దోసేసుకున్నారట గిన్నెని. చెప్పండి, ఏమైందంట గిన్నె? అమ్మా చెప్పమ్మా. ఇప్పుడు గిన్నె పట్టుకున్నావు, గిన్నె నిండింది. గిన్నె పట్టుకున్న దాని నిద్రపోయినావు అనుకో, ఏమవుతుంది గిన్నె? చెప్పండి చెప్పండి అమ్మా. గిన్నె పట్టుకున్నాక నిద్రపోవచ్చునా? గమనించండి. గిన్నె పట్టుకున్న తర్వాత నిర్లక్ష్యంగా ఉండొచ్చునా? ఒకసారి ఓ మంచి మటను బాగా ఉడికించి ఆ గిన్నెను తీసుకొని చెప్పింది తల్లి, అమ్మా ఆ గిన్నె తీసుకొని వచ్చి మటన్ గిన్నె ఇక్కడ పెట్టో తిందామండి అని చెప్తే, ఆ గిన్నెను పట్టుకొచ్చే టైమ్మా నిర్లక్షణ, మహా మొద్దుతనం తీసుకొచ్చి దాన్ని దల్లని బోర్లకు పడేసింది. మట్టిలో ఏమైంది చెప్పండి ఇప్పుడు? గమనించండి ప్రియులారా, మటను గిన్నె బోర్లకు పడిపోయింది. మరొక రోజు ఇంకొక ఆయన ఒక గిన్నె పట్టుకున్నాడు. గిన్నె నిండా మంచి పదార్థములు, మంచి భోజనం, మంచి పిండి వంటలు కలిగిన పదార్థములు, మంచి భోజనముని తీసుకొని వస్తూ ఉన్నాడు ఒక ఆయన గిన్నెలో. ఏమైంది? కానీ గిన్నె తీసుకొచ్చేవాడు ముందే తాగాడు వీడు. ఏమైంది చెప్పండి వీడిది? తాగినోడు గిన్నె మరసంగా పట్టుకుంటాడా? మా చెప్పండి. తీసుకొచ్చి ఊగుతూ 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 ఆ గిన్నెని దల్లని బోర్లకు పడేశాడు. మొత్తం మట్టి పాలు చేసుకున్నాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు యేసయ్య అంటున్నాడు, నీ గిన్నెను నింపుతానని. ఎంతమంది నమ్ముతున్నారు? బాబో, మీరు వాక్యం వినేటట్లయితే లాస్ట్లో కూర్చోండి, లేకపోతే మీ సంగతి చెప్తా. ఎంతమందికి ఆశ ఉంది దేవుడు గిన్నె నింపుతాడని? హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతా ఉంది. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మరి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గిన్నె నింపుతానని. అందుకే భక్తులు కూడా అంటారు, ఏమంటారంటే, నాకు దేవుడు నా గిన్నె నింపాడు. ఈరోజు నువ్వు చెప్పగలవా? నా గిన్నె నిండింది అని చెప్పగలవా? చెప్తే ఆడ తీసుకుంటారు. ఒకసారి ఒక సేవకుడు అంటాడు, నాకేం లేదన్నా ఇంకా అని. అంటే చెప్తే ఆడ అడుగుతాడో డబ్బులు ఇమ్మని. నేనెవరిని అడగనండి. దేవుని వాక్యానుసారంగా ఏదైనా ఉంటే చెప్తా, లేకపోతే లేదు. గమనించండి, యథార్థంగా దేవుడు నాకు ఇచ్చాడండి, నా గిన్నె నింపాడండి అని చెప్తే ఆయన ఇంకా ఇస్తాడు ఆయన. లేకపోతే నీకు ఎంత ఇచ్చినా కానీ అబద్ధాలు ఆడేవాడివిరా నువ్వు, నీ మనస్సు బాగలేదు అని దేవుడు ఇవ్వడు. వినండి, దేవుడు గిన్నె నింపితే, త్రాగుబోతులోనికి ఎంత గిన్నె నింపినా కానీ ఏం ప్రయోజనం చెప్పండి? దాన్ని బార్ల పడేసుకునే తప్ప మరొకటి ఉండదు. అందుకే త్రాగుబోతులు అంటారు. చెప్పండి ఎవరు? చెప్పండి.
త్రాగుబోతులు, తిండిబోతులు, నిద్రపోతులు కూడా ఒక పోతులేనంట. ఏనండి, అందుకే నిద్రమొత్తు చింపిరి గుడ్డలు ధరించుకోవటానికి కారణమవుతుందని మెలకువగా ఉండమన్నాడు దేవుడు. గమనించండి ప్రియులారా, కొంతమంది పిల్లలు లేరు, మా గిన్నె నిండలేదండి అని చెప్తారు వాళ్ళు. గర్భఫలం అనే గిన్నె నిండలేదండి. మరి కొంతమంది మాకు గర్భఫలం ఇచ్చాడండి దేవుడు, సమృద్ధిగా ఇచ్చాడండి. కొంతమందికి గర్భఫలం ఇస్తే ఈ పిల్లలు దేవుడిచ్చాడు అనే మర్యాద లేకుండా బ్రతికే మనుషులు. దేవుడిచ్చాడండి నాకు, నా కుమారులను కుమార్తెలను దేవుడిలో పెంచుతాననే వాళ్ళు తక్కువ ఈ రోజుల్లో. ఆడు బతుకుతాళ్లే, వాడు ఉంటాళ్లే అని. దేవుడు నాకు భార్యనిచ్చాడు, ఈ భార్యను నేను దేవుడిలో పెంచుతాననే వాళ్ళు లేరు. నాకు భర్తనిచ్చాడు, దేవుని పాదాల దగ్గర ఉండి నేను ప్రార్థన చేస్తాను నా భర్తకు. దేవుడు ఆయన పరిశుద్ధతతో హృదయం అనే గిన్నె నింపాలనేటువంటి ఆశ లేదు. అట్లయితే గనక నీ జీవితం ఎంతో బాగుపడుద్ది. నీ హృదయము అనే గిన్నెను ఆయన తన ఆత్మతో నింపుతాడు. దావీదు చెప్పినట్టు నువ్వు చెప్పగలవా? స్వార్థం ఉంటే చెప్పలేవు, అతిశయం ఉంటే చెప్పలేవు, చెడు సావాసములో ఉంటే చెప్పలేవు, మంచి మనసాక్షితో ఉంటే చెప్పగలవు. దావీదు అంటూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మరొక మాట చదువుదామండి. యెషయా గ్రంథము 26:8 చదువుదాం త్వరగా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మేము నీ కోసం కనిపెట్టుకొనుచున్నాం. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. హల్లెలూయా. చూడండి, ఆశ అనేది హృదయం అనే గిన్నెలో ఒక ఆశ అనేది నిండి ఉంది. అయితే దేవుని వైపు చూస్తున్నటువంటి ఈ యొక్క బ్యాచ్ ఏం చేస్తుందంటే, ఆశతో మా ప్రాణములను మరి ఆశతో నిన్ను స్తుతించాలని, నిన్ను ధ్యానించాలని, నీ నామమును హెచ్చించాలని ఆశతో ఉన్నాం. ఆశతో హృదయం నిండింది, హృదయం అనే గిన్నె నిండింది. గమనించండి ప్రియులారా. అయితే ఈ సమయంలో మరి వీరేం చేస్తున్నారంటే, దేవుని నామాన్ని హెచ్చించాలని, దేవుని కృపను మరి కొంతమందికి చెప్పాలని ఆశిస్తూ ఉన్నారు. ఈరోజు మరి మీలో కొంతమంది ఏం ఆశిస్తున్నారంటే, లోకం. ఏం ఆశిస్తూ ఉన్నారంటే, ధనం, ఘనత, పేరు, ప్రఖ్యాతుల కోసం ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం ఆశిస్తున్నారో చూడండి ఒకసారి, మరొకసారి చదవండి ఆ మాటను. యెహోవా నీ తీర్పుల మార్గములో నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. దేవుని కోసం కనిపెట్టుకొనుంటున్నారు. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశిస్తూ ఉన్నది. హల్లెలూయా. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశిస్తుంది, ఆశతో నిండి ఉంది.
నువ్వేం ఆశిస్తున్నావు? నీ గిన్నె నిండాలంటే నీకేం ఆశ ఉండాలి? దేవుని కృప, దేవుని స్తుతి, దేవుని ధ్యానము, దేవుని మంచితనము నేను చెయ్యాలనేటువంటి ఒక ఆశ నీలో ఉంటే ఆ దేవుడు నీ హృదయం అనే గిన్నెను నింపుతాడు ఆయన. అంతేగాని నీ హృదయములో చెత్త చెదారం ఉంటే వేస్ట్. కొంతమంది చూడండి, చెడు అలవాటుకు బానిసైపోయి దాన్ని వదిలిపెట్టుకోకుండా దాన్నే పట్టుకొని ఉన్న జీవితాలు. నీ హృదయంలో ఏముంది? చెడు ఉంది. నీ హృదయంలో చెడు ఉన్నప్పుడు, నీ హృదయం అనే గిన్నెలో చెడు ఉన్నప్పుడు ఆయన మంచిదాన్ని ఎలా నింపుతాడు? కొంతమంది గుట్టుగా దాగి వచ్చేవాళ్ళు ఉన్నారు. చెప్పకోకుండగా ఎవరు నన్ను చూడరులే అనుకుంటే యేసయ్య చూడడా? చెప్పండి. ఆయన చూస్తాడా చూడడా? చెప్పండి. ఒకవేళ నీకు వాక్యం తెలియకపోతే అది వేరు. నువ్వు మందిరంలోకి వచ్చి వాక్యాన్ని విని మరలా నేను దాన్ని వదిలిపెట్టలేనంటే యేసు ప్రభు పరలోకము నుంచి వచ్చి ఆయన నీ కోసము ఎంతో భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. ఆయన నీ కోసం అంత త్యాగం చేసినటువంటి దేవుని వైపే నువ్వు చూడలేకుండా ఉంటే, ఆయన మీదే నీకు ఆశ లేకుండా ఉంటే ఎలా నువ్వు కృపతో నింపబడతావు? ఎలా పరిశుద్ధాత్మతో నింపబడతావు? దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలంటే నువ్వు ఆయన మాట వినాలి, ఆయన మాట చొప్పున జీవించాలి, ఆయన మాట చొప్పున బ్రతకాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశ ఏమై ఉండాలంటే ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన ఇచ్చే కృప, వాక్యములు, వాగ్దానముల చొప్పున నీ ఆశ ఉంటే అప్పుడే ఆయన కృప అనే ఆశీర్వాదముతో నీ హృదయం అనే గిన్నెను నింపుతాడు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో మరొక మాటను చదువుదాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:18 త్వరగా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:18. మా నిమిత్తము ప్రార్థన చేయండి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోను. బాబు ఇక్కడ వినండి అయ్యా, మేము అన్ని విషయములలోనూ యోగముగా ప్రవర్తింపగోరుచు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచున్నాము. మంచి మనసాక్షిని కలిగి ఉన్నామని. మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచు ఉన్నాం. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చునట్లు ఇలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన ఈ మాటను చూడండి. మరొకసారి చదవండి ఆ మాటను. మా నిమిత్తము ప్రార్థన చేయండి. మేము అన్ని విషయాలలో యోగ్యముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మేము మంచి మనసాక్షి కలిగి ఉన్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వీళ్ళ హృదయాలలో మంచి మనసాక్షి ఉంది. వాళ్ళ హృదయం అనే గిన్నెను మంచి మనసాక్షితో నింపుకున్నారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు సహోదరుడా? ఎలా ఉన్నావు? గమనించండి. ఈరోజు మానవులు కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళకు కావాల్సింది ఏంటి? లోకం.
వాళ్ళకు కావాల్సింది లోక మర్యాదలు, లోక పద్ధతులు, లోకములో ఉండే శాస్త్రాలు, చిల్లర శాస్త్రాలు అవన్నీ కుదరవండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, వారు మేము అన్ని విషయాలలో మంచి మనసాక్షితో నింపబడి ఉన్నాం. ఈరోజు నువ్వు ఏ మనసాక్షితో నింపబడి ఉన్నావు? ఏ మర్యాదతో నింపబడి ఉన్నావు? ఒక్కసారి ఆలోచించండి. జీవము గల దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను. మీటింగ్స్ పెట్టించారు. అక్కడ వెళితే నేను వచ్చేటప్పటికి అందరూ వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. సేవకులు వస్తారు, మాకు వాక్యం చెప్తారని. నిన్నదే ఒక వాక్యం వచ్చింది, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి అని. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయించు, మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనుచు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము చొప్పున కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. చూడండి, వీళ్ళంతా ఎలా ఉంటారంట? కాచుకొని దేవుని వాక్యం కోసం, దేవుని ప్రేమ కోసం, దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని కృప కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు ముందు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారా, లేకపోతే తర్వాత వచ్చారా? వాళ్ళు చెప్పండి. ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధం కలిగి. గమనించండి ప్రియులారా, డాక్టర్ బిల్లీ గ్రహం గారి వాళ్ళ మమ్మీ, ఆమె రోజు కూడా దేవుణ్ణి అడిగేదంట, ప్రభువా నువ్వు ఈరోజు వస్తావా, ఈరోజు వస్తావా నాయన, ఎప్పుడు వస్తావు, ఈరోజు వస్తావా అని అడిగేదట. అంటే నేను సిద్ధముగా ఉన్నాను, మీరు ఎప్పుడు వస్తారు నాయన? నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే దేవుని వైపు కనిపెట్టుకొని చూస్తావు, అంతేగాని అర్థం వాక్యం అయిపోయినాక రావు. కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇష్టం కోసం వస్తారు ప్రార్థనకి. దేవుడు చెప్పాడు, నీ ఇంటి వారితోనూ బంధుమిత్రాదులతోనూ రా అని. బైబిల్లో పెద్ద పెద్ద భక్తులు చెప్తున్నారు, నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తున్నాం. మనోళ్ళు ఏం చేస్తారు? ఇదిగో నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను పోయేస్తా ప్రార్థనకి. ఇంట్లోకి ఏమైనా కుక్కలు దూరుతావేమో. ఇంటి దగ్గర పెట్టొచ్చేవాళ్ళు వాక్యానికి వ్యతిరేకం. ఇరుగు పొరుగు వాళ్ళకు సువార్త చెప్పని వాళ్ళు వాక్యానికి వ్యతిరేకం. ఎప్పుడు నిండుతుందండి నీ గిన్నె? వినండి, గమనించండి ప్రియులరా, మంచి మనసాక్షితో అన్ని విషయాలలో మేము మంచి మనసాక్షితో మా హృదయము నింపబడింది. నువ్వు చెప్పగలవా? అన్ని విషయాలలో నేను నింపబడి ఉన్నానని నువ్వు చెప్పగలవా? చిన్నపిల్లలను కదిలిస్తే కూడా వాడు ఇంత పొడుగు జుట్టు, రంగురంగులు ఊసరవెల్లిలాగా తయారైంటాడు వాడు. రంగులు మార్చే ఊసరవెల్లి. ఇంట్లో పెద్దలు చెప్తే మీరు వెళ్ళండి నేను వస్తాగానే. ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఏరా తొందరగా వెళ్ళాలరా అంటే, వెళదాములేండి రా, వెళ్ళండి నేను వద్దంటానా అనేవాడు. కానీ ఆడే ఉండేవాడు, ముందుకు వెళ్ళిపోయేది లేదు.
బద్ధకము అయిన జీవితం, దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితం. గమనించండి, దేవుడు నీకు నీ హృదయం అనే గిన్నె నింపాలని, నీ ఇల్లు అనే గిన్నె నింపాలని, నీ ధననిధులు అనే గిన్నె నింపాలని చెప్పి ఆయన ఏం చేశాడు? నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. వినండి, ఎక్కడ తీసుకొచ్చాడు? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు పైకెత్తి చెప్పండి, నన్ను తీసుకొచ్చాడు దేవుడు అన్నోళ్ళు. హల్లెలూయా. నిజంగా దేవుడు తీసుకొస్తేనే నువ్వు వస్తావు, లేకపోతే రావు. దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మరలా నిన్ను సైతానుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఎందుకు, పో, వెళ్ళిపో అంటాడు అనమాట. అప్పుడప్పుడు వాడు ఒత్తిడి చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు కంచె వేసుకోవు కదా. దేవా, నాకు సత్తువు కలిగిన సంఘాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. దేవా, నాకు గొప్ప మేలు చేసినందుకు స్తోత్రం అని నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పి కంచె వేయి నాయనా అని దేవునికి గనక నువ్వు కంచె వేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఏమో ఇక్కడ వచ్చాను, దేవుడు ఆశీర్వదిస్తాడో లేదో, దేవుడు బలపరుస్తాడో లేదో అనేటువంటి ఆ రెండో నమ్మకం ఉంటే గనక సైతానుడు నిన్ను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేస్తాడు వాడు. అప్పుడు నువ్వు ఎవరి మాట విన్నట్లయితుంది అంటే, సాతానుడి మాట విన్నట్లయితుంది. చెప్పండి, ఎవరి మాట? వాడేం చేస్తాడంటే, ఇది చూడుగో, ఇక్కడ నీ గిన్నె నింపుతున్నాను, నిండింది అంటాడు. ఏం చేస్తాడు వాడు? మళ్ళీ ఆ గిన్నె నిండిన గిన్నె నువ్వు పట్టుకొని పోతా ఉంటే బోర్లగా దొబ్బేస్తాడు మళ్ళీ వాడు. అప్పుడు ఉన్నది పోతుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, సతువు కలిగిన సంఘాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత సంఘ దోషం వస్తుంది. అమ్మా చెప్పండి, ఏ దోషం అమ్మా? తర్వాత ఈ పిలుపు కలిగిన సేవకుణ్ణి నీకు దేవుడిస్తే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సేవకుడి నుంచి ఒక దోషం వస్తుంది నీకు. తర్వాత మాట వినకపోవడం ఒక దోషం. ఇలా చెప్పాలంటే ఎన్ని దోషాలన్నీ మీద పెట్టుకొని అడుగంటిపోయినటువంటి ప్రజలు మరి కొంతమంది. అందుకని దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, మంచి మనసాక్షితో మీ హృదయములను నింపుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో మరొక మాటను చదువుదాం. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:18లో ఏమిన్నాం మనము? అన్ని విషయాలలో యోగ్యముగా ప్రవర్తించున్నట్లు మనసాక్షి కలిగి ఉన్నామని. గమనించండి, ఇప్పుడు మనము ఆదికాండంలోకి వెళదాం. 40వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. 40వ అధ్యాయం 21, త్వరగా. పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక, ఉద్యోగము మరలా అతనికి వచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెను ఇచ్చెను. మరియు యోసేపు వారికి లేపిన భావము చొప్పున భక్ష్యాకారులు అధిపతిని వ్రేలాడదీయించెను. చాలు చూడండి, ఈ గిన్నె మళ్ళీ ఎక్కడికి పోయింది చెప్పండి? ఫరో చేతికి వచ్చేసింది. ఫరో చేతికి గిన్నె వస్తే ఏమైతే చెప్పండి? అది నింపబడుతుంది. గమనించండి, ఈరోజు నీ చేతికి ఇచ్చిన గిన్నె గర్భఫలం అనే గిన్నె కావచ్చు, విశ్వాసం అనబడిన గిన్నె కావచ్చు, పరిశుద్ధాత్మ అనబడిన గిన్నె కావచ్చు, అది ధననిధి అనబడిన గిన్నె కావచ్చు. ఏది నీకు ఇచ్చాడో దాన్ని నింపుతాడా ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే నువ్వేం చెప్పాలా? నా గిన్నె ఇంకా నిండలేదండి
అని చెప్పినావనుకో, నీ సంగతి మామూలు ఉండదు. ఇంకా నువ్వేం చెప్పాలి? బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు ఇవ్వకపోయినా కానీ ఇచ్చాడు నాకు అని సంతోషిస్తే ఆయన ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నా గిన్నె నిండింది అని దావీదు ఎలా చెప్తున్నాడో చూసారా? ఏం చెప్పాడు దావీదు? నా గిన్నె నిండి పొర్లుతా ఉంది. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుతా ఉంది, అది చెప్పాల నువ్వు. అంతేగాని నా గిన్నె ఇంకా నిండలేదండి, ఒకవేళ నిండిండే కానీ అది బోర్లకు పడిపోయిందండి, ఒలికిపోయిందండి, పడిపోయిందండి చెప్పకూడదు. నువ్వు ఎందుకు చెప్పకూడదంటే, నువ్వు జాగ్రత్తగా ఉంటే అది పడిపోదు, బోర్లగా త్రోయబడదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే అది నింపబడుతుంది, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే. చూడండి, ఈ ద్రాక్ష చెట్టు అని నువ్వు మంచి మనసాక్షితో ఉండాలి. హైదరాబాదుకు నిన్న వెళ్ళిన శుక్రవారం అనుకుంటా, హైదరాబాదు వెళితే శుక్రవారం రోజు కదా, మధ్యాహ్నం అయిన తర్వాత ఏదన్నా తిందాములే అనుకొని మధ్యాహ్నం ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నేనేం తినాలి అంటే వెళుతూ ఉంటే అక్కడ ఒక బస్ స్టాండ్ దిగాలి, అది దిగకోకుండా కొంచెం ముందుకెళ్ళిపోయినా అక్కడ ఆపింది బస్సు. అక్కడి నుంచి దిగి నడుచుకుంటా మళ్ళీ ఆ స్టేషన్కి వస్తూ ఉన్నా. ఆ స్టేషన్కి వస్తే అక్కడ ద్రాక్ష పండ్లు అమ్ముతున్నాడు ఒక ఆయన. ద్రాక్ష పండ్లు అమ్ముతుంటే చూసి ద్రాక్ష పండ్లు కొన్ని కొనుక్కుందామని చెప్పి అక్కడికి పోయిన ఆయన దగ్గరికి. అక్కడికి వెళ్తే ద్రాక్ష పండ్లు ఎంతంటే ఆయన పావు కేజీ 60 రూపాయలు అండి అంటే 50 రూపాయలకి ఇవ్వండి అంటే సరే అని చెప్పినాడు. సరే ద్రాక్ష పండ్లు ఇవ్వండి, మంచి ఒక పావు కేజీ ఇవ్వండి అంటే ఆయన దగ్గర ఒక ప్లాస్టిక్ నల్ల కవర్ ఉంది ఒకటి. ఆ కవర్ ఇలా తీసుకొని ఇంతలా ద్రాక్ష పండ్ల గుత్తిని కట్ చేసి కవర్లో పెట్టాడు. ఈ కవర్లో పెట్టిన తర్వాత ఈ కవర్ని ఇట్ట పెట్టుకొని మరలా ఆయన తూకం వేయటానికి కింద తక్కెడ తీసుకున్నాడు. తక్కెడ తీసుకున్న తర్వాత మళ్ళొక గుత్తును కట్ చేశాడు, ఇంత చిన్నది. అంటే నేను అనుకుంటున్నా ఈయన ఎంతో ప్రేమతో ఫస్ట్ లావు గుత్తే కట్ చేసినాడు, మళ్ళొక గుత్తి కూడా కట్ చేసి ద్రాక్ష పండ్లు వేసిస్తున్నాడు అని చెప్పి తూకం చేశాడు. సరే నా చేతికి ఇచ్చాడు. అది నల్ల కవరు కదా, సరే ఆ కవర్ను తీసుకొని బ్యాగులో పెట్టుకొని ఆ తర్వాత ఇక ద్రాక్ష పళ్ళు తిందామని చెప్పి టైం చాలా అయింది. బస్సులో వెళ్తున్నా మరొక ప్రాంతానికి వెళ్ళాలని. ఆ ద్రాక్ష పళ్ళు ఆ కవర్లోకి చేయి పెడితే ఫస్ట్ కట్ చేసిన గుత్తి లేదు, కానీ సెకండ్ కట్ చేసిన గుత్తి మాత్రం ఇంతటిది ఉంది. దాంట్లో రాలిపోయిన పండ్లు ఉంటావు కదా, రాలిపోయినవి ఎక్కడన్నా ఉంటే పొడివి, అవి వద్దండి మాకు గుత్తివి కావాలని అడుగుతాం కదా, ఆ రాలిపోయిన పండ్లు అందులో పెట్టి ఉన్నాడనమాట. ఈ రాలిపోయినవి నేను చూస్తూనే ఉన్నా, ఇవి వేయించుకోలేదు కదా, ఇవి ఎందుకు వచ్చినవి ఈ గుత్తిలేకి ఈ కవర్లేకి అని చూస్తే వాడు ఫస్ట్ కట్ చేసిన గుత్తిని పక్కన పెట్టేశాడు కవర్లో నుంచి. రెండోసారి కట్ చేసిన గుత్తి కవర్ తీసి నాకు ఇచ్చి అందులో ఈ పండ్లు ముందే వేసి ఉన్నాడు వాడు. అంటే ఈ చిన్న వ్యాపారములో కూడా మోసం చేస్తున్నారు. అంటే అన్నిట్లలో మోసం. చెప్పండి చెప్పండమ్మా, ఏముంది చెప్పండి? అన్ని రంగాలలో మోసం.
భార్యను భర్త మోసం చేస్తే భర్తను భార్య మోసం చేస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తే పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తారు. వినండి, ఈ లోకమంతా కూడా ఏమై ఉందంటే మోసం. ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉన్నారు, మేము అన్ని విషయాలలో మంచి మనసాక్షి కలిగి ఉన్నాము. ఈ చెరసాల్లో ఉన్న ఈ వ్యక్తి మంచి మనసాక్షి కలిగి ఉన్నందున దేవుడు ఇతనికి దర్శనం ఇస్తూ ఉన్నాడు, కలభావం. హల్లెలూయా. ఈ కలను కంటే ఆ కలను భావము చెప్పే యోసేపు చెరసాల్లోనే ఉన్నాడు. ఇబ్బందులున్నవి, సమస్యలున్నవి, చెరసాల్లో ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నవి. జైలు నలుగోడల మధ్యలో శిక్షణ అనుభవిస్తున్నా కానీ తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. వింటున్నారా బాబు? ఈరోజు యవ్వనస్తులను అడిగితే మా ఇంట్లో ఇట్టుందండి, ఇది ఊడిపోయిందండి, అది జారిపోయిందండి, అది పడిపోయిందండి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు, ఏమి తాగినావు కదంటే ఇంట్లో ఇబ్బందులయ్యి చింతబడింది కాబట్టి తాగినానంటున్నాడు. సిగ్గులేని మాటలు, బుద్ధి తక్కువైన మాటలు, విలువ తక్కువ మాటలు. బైబిల్లో మరొకరిని అడిగితే వాళ్ళు అంటూ ఉన్నారు, మా గుమ్మపు గడియలు దేవుడు నింపి ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి నిండిందట చెప్పండి? ఆ పలు విధములైన నిధులకు, పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్న మా గుమ్మపు గడియలు నిండి ఉన్నవి. ఈరోజు నీ గడియ నిండలేదంటే శాపముతో నింపబడి ఉంది నీ గడియ. నీ గుమ్మపు గడియ శాపముతో నింపబడి ఉంది. ఎందుకు శాపముతో నింపబడి ఉందంటే, వినండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. దేవుడు ఆయన్ని అడిగాడు, అబ్రహాము నీ కుమారుణ్ణి తీసుకొనిరా, మౌరియా పర్వతం మీద బలి చేయాలంటే సరే నాయన అని చెప్పి తీసుకొని వచ్చాడు కుమారుణ్ణి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కుమారుణ్ణే తీసుకొచ్చాడంటే మరి ధనము తీసుకొస్తాడా తీసుకురాడా చెప్పండి ఆయన. అందరూ చెప్పండి. ఈ రోజుల్లో మనోళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? దేవుడు ఏదన్నా ఇస్తే అందులో 10వ వంతు తీసుకొని పోయి దేవునికి ఇవ్వాలంటే ఎందుకులే, నీ ధనము అనబడిన గుమ్మపు గడియ ఈ దేవుని సొమ్ము దొంగిలించినందున అది శాపగ్రస్తంతో నింపబడి ఉంది. అది ఎప్పుడు నిండుతుంది? ఇంకా నిండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శాపముతో నింపబడిన సొమ్ము అది దేవునికి కూడా పనికిరాదు. దేవుడు ఏమంటాడు? శాపగ్రస్తుడు, శాపగ్రస్తురాలా, నువ్వు దేవునికి ఏదన్నా అర్పించాలంటే నువ్వు సనుక్కుంటే గునుక్కుంటే నీ సొమ్ము నాకు వద్దుపో అంటాడు ఆయన. వినండి ప్రియులారా, నాకే ఇది లేదండి, అది లేదండి, అది పోయిందండి, ఇది పోయిందండి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది. కారణం ఏంటంటే నువ్వు దేవుని సొమ్మే దొంగిలిస్తున్నావు. అందరూ కాదు, కొంతమంది. బైబిల్లో మరికొంతమంది ఉన్నారు, దేవునికి మేము శ్రేష్టమైనవి తీసుకొని వెళ్ళాలని వారు దేవునికి విలువ కలిగినవి శ్రేష్టమైనవి తీసుకొని వస్తూ ఉన్నారు. నువ్వేం తీసుకొస్తున్నావు? నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి అనుకుంటున్నావు. కాబట్టి నీ ఆలోచన, నీ మర్యాద, నీ తలంపులు ఫలించలేదు. గమనించండి ప్రియులారా, కొంతమందికి ధనాశ ఉంటుంది, కానీ వాళ్ళ ధనాశ ఉంది కాబట్టి దేవుడు ధనం ఇచ్చాడు. ఇస్తే అది ఏమయ్యింది చెప్పండి? నీ గుమ్మపు గడియ శాపముతో నిండి ఉంది. ఒకసారి ఒక పాస్టర్ గారికి
నాకు బాప్తీసం ఇచ్చిన అయ్యగారికి ఒక ఆయన ఒక సేను ఇచ్చాడనమాట. అది చాలా పెద్దగా ఉంది స్థలం. ఇచ్చిన తర్వాత వద్దులేండి తీసుకోండి అని ఈయన చెప్తే, లేదండి నేను దేవునికి ఇచ్చేసాను, నేనుండే స్థలం అది, నేను అన్ని వ్యాపారం పెట్టుకొని జీవించే స్థలం అది, అది ఇచ్చేసినా తీసుకోండి అని చెప్పాడు. పక్కన వాళ్ళందరూ చూసి, అంత ఇస్తున్నావేంటి నువ్వు అని అడిగితే, అవునండి దేవునికి నేను ఎక్కువగానే ఇస్తే ఆయన మరలా నాకు ఎక్కువగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఎంత ఇస్తే అంతకంటే తిరిగి ఆయన 100 అంతలు ఇస్తాడట. ఎంత చెప్పండి? ఇప్పుడు ఇది ఎంత? ఒక్కంత. ఇది దేవునికి సమర్పణ చేసిన తర్వాత ఇట్లాంటి మళ్ళీ 100 తిరిగి ఇస్తాడంట ఆయన. చూడండి, ఈ ఒక్క దాంట్లోనే నువ్వు ఇదెందుకు ఇవ్వాలి అనుకుంటే, అందుకే నువ్వు ఆడే ఉన్నావు, అందుకే నీ గుమ్మపు గడియ నిండలేదు. ఒకవేళ నిండింది అంటే అది శాపముతో ఉంది. అందుకే మల్లాకి గ్రంథంలో అంటాడు, వారు శాపగ్రస్తులై ఉన్నారు, వారి హృదయం అనబడిన గిన్నె శాపముతో ఉంది. ఏం చెయ్యాలి? చూడండి, ఇంత పెద్ద సేవ, ఈ సేవ గురించి ఏదన్నా నేను చెప్పాను అనుకోండి, కొంతమంది ఏమంటారు చెప్పండి? పాస్టర్ గారు డబ్బుల గురించి చెప్పారండి, అదండి ఇదండి. ఒక్కసారి ఆలోచన చేయవా? ఈ పరిచర్య ఎలా నడుస్తుంది? ఎంత ఖర్చు దీనికి? మీటింగ్ అంటే ఎంత ఖర్చు? ఇవన్నీ వస్తువుల కంటే ఎంత ఖర్చు పెట్టాలా? ఏం చేయాలి? ఇవన్నీ ఎలా నడుస్తాయి? ఒక్కసారి ఆలోచించావా? గమనించండి ప్రియులారా, నువ్వు శక్తికి మించి తీసుకురమ్మని చెప్పలేదు నిన్ని, ఇంకోటి చేయమని చెప్పలేదు నిన్ని. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, వారు చెప్పే మాట ఏంటంటే, మా గుమ్మపు గడియలు దేవుడు నింపి ఉన్నాడు. హల్లెలూయా. మా గుమ్మపు గడియలు పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, పలు విధములైన ద్రవ్యములతో నింపబడి ఉన్నవి. ఇంకో చోట చెప్తున్నారు వాళ్ళు, గడ్డి బీళ్లల్లో మా గొర్రెలు పిల్లలు వేస్తున్నవి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గడ్డి బీళ్లల్లో పిల్లలు పెడుతున్నవి గొర్రెలు. ఎంత పెడుతున్నవి? 1000 కొలది, 10,000 కొలది. అమ్మా చెప్పమ్మా, ఇంటికి పోయినాక నిద్రపోదులేమ్మా, ఇప్పుడు వద్దు కానీ. ఎంతంట? 10,000 కొలది. 1000 కొలది ఎంత? 10,000 కొలది ఎంత చెప్పండి? గమనించండి ప్రియులారా, నీ హృదయం అనబడిన గిన్నె నిండింది, ఇల్లు నిండింది, తర్వాత గుమ్మపు గడియలు నిండినవి. ఎంత ఆశీర్వాదమో చూడండి. అట్లాగునే గడ్డి బీళ్లల్లో పిల్లలు వేసినవి గొర్రెలు 1000 కొలది, 10,000 కొలది. అంతేకాదు, ఈరోజు మీలో కొంతమంది చూడండి, మీ తలలు పైకెత్తి ఉంచండి. హృదయము అనబడిన గిన్నె. చెప్పండి, ఏ గిన్నె? గట్టిగా చెప్పండి. ఎంతమందికి ఉంది హృదయం అనే గిన్నె? చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. హృదయం అనే గిన్నె ఉన్నోళ్ళు చేతులు పైకెత్తండి. బాబా, వెనక లాస్ట్ ఉన్నోళ్ళు కూడా, మీకు హృదయం అనే గిన్నె లేదా మీకు? మంచిదే. హల్లెలూయా. ఆఖరిలో ఒక మాట చెప్తాం మీకు. దేవుని శరీరము, దేవుని రక్తంలో నువ్వు చెయ్యేస్తావు. బాబు జాగ్రత్త వినండి. దేవుని శరీరములో, ఆయన రక్తంలో నువ్వు చేయి పెడతావు, తీసుకుంటావు. తీసుకునేదానికి ముందుగా నీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా? ఒకవేళ లేదనుకో, ఈ నెల వద్దు, నాకు వచ్చే నెలలో నేను పవిత్రుడనై పరిశుద్ధంగా ఉండి బల్లలో చేయేస్తా. హల్లెలూయా. కొంతమంది మనసు మారకపోయినా కానీ, బుద్ధి మారకపోయినా కానీ, మాకు బాప్తిసం ఇవ్వండి అని అడుగుతారు. గమనించండి, వాళ్ళ హృదయంలో ఏముంది చెప్పండి?
పాపం. వాళ్ళకి ఎలా బాప్తిసం ఇవ్వాలండి? పౌరి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే బల్లలో చెయ్యి, లేకపోతే వేయద్దు. పోనీ నీ హృదయం పరిశుద్ధంగా లేకపోయినా నువ్వు బల్లలో చెయ్యి వేసావు అనుకోండి, ఏమొస్తాడ నీకు? చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొరింథీ పత్రికలో 11:30 అనుకుంటా, అక్కడ ఉంది. ఏముందంటే అక్కడ, అందుకే వారు రోగిష్ఠులై ఎన్నో ఇబ్బందుల్లో పడి కొంతమంది చనిపోయి ఉన్నారని ఉంది అక్కడ. నీ హృదయము మీలో అనేకులు బలహీనులైపోయారు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించారు, అంటే చనిపోయారా? అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందుతామా? తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు కూడా శిక్ష ఉంటుంది. కానీ శిక్షను తప్పించుకోవాలంటే పరిశుద్ధంగా ఉండి బల్లలో చేయి వేయాలి. హల్లెలూయా. కాబట్టి సమయంలో సహోదరుడా, సహోదరి, నీ మనసు మారి నీ హృదయంలో మంచి మనసాక్షితో నువ్వు ప్రభు బల్లలో చేయి వేయాలి. ఈ వాక్యము మీ అందరి వినికిల్లో యేసయ్య నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ఒక తీర్మానం తీసుకోండి. మరి లైవ్లో కూడా చాలామంది వాక్యాన్ని వింటున్నారు, వారు కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో ఇంతకుముందు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావా? వాక్యానికి అనుగుణంగా ఉన్నావా? నిన్ను నీవే పరిశోధన చేసుకోవాలి. అన్ని విషయాలలో మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవించాలి. దావీదు చెప్పినట్టు చెప్పాలి, నా గిన్నె నిండింది అని. దావీదు హృదయం అనబడిన గిన్నె నిండింది, ధనము అనబడిన గిన్నె నిండింది, గర్భఫలము అనే గిన్నె నిండింది. అన్ని విధాలైన మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతున్నాడు కనుక తన జీవితంలో గొప్ప మేలులు పొందాడు. ఇదిగో మా గడ్డి బీళ్లల్లో గొర్రెలు పిల్లలు వేస్తున్నవి, వేల కొలది 10,000 కొలది. అదిగో మా గుమ్మపు గడియలు నిండినవి, పలు విధములైన ద్రవ్యములకు అవి నిధులుగా ఉన్నవి. హల్లెలూయా. 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 యేసయ్యా. వారు తెల్లటి వస్త్రాలు ధరించుకొని వచ్చారు. వారు జయించిన వాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. వారు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకున్నారు. వారు పరిశుద్ధాత్మలో ఉన్నారు. వారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచున్నారు. వారు హల్లెలూయా. యేసయ్యా.
నిత్య జీవార్థమైన మన ప్రభువుకు కనికరము చొప్పున కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా వారు కాచుకొని ఉన్నారు. దేవుని వాక్యం కోసము, దేవుని ఆశీర్వాదం కోసము, దేవుని కృప కోసం వారు ఆశిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా. పానదాయకుల అధిపతి ఒక కలను కని యోసేపుకి చెప్పగా యోసేపు కలభావం చెప్పాడు. యోసేపు హృదయం కలల భావము కలిగి ఉంది. దేవుని మర్మములతో నిండి ఉంది ఆయన హృదయం. దేవుని కృపతో నిండి ఉంది. దేవుని ఆశీర్వాదంతో నిండి ఉంది. మేము అన్ని విషయాలలో మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాం. మా హృదయము దేవుని కృపతో, దేవుని ఆశతో నిండి ఉంది. లోకాశ కాదు, లోకాశలు కాదు, దేవుని ఆశలు, దేవుని కృపా క్షేమములతో నిండి ఉన్నవి. దేవుడు అబ్రహామును అడిగాడు, అబ్రహాము అని కుమారుని తీసుకొని రమ్మని. దేవుని మాటను మీరకోకుండా చిత్తం ప్రభు అని తన కుమారుణ్ణి బలిగా తీసుకొని వెళ్తున్నాడు. ఈరోజు నీ కుమారుణ్ణి ఇవ్వగలవా దేవుని సేవకి? ఈరోజు నువ్వు నీ గుమ్మపు గడియల్లో శాపము లేకుండగా దేవునికి పరిశుద్ధమైన బలి అర్పించగలవా? పరిశుద్ధమైన కానుక అర్పించగలవా? సైతానుడు నీకు చెప్తాడు, వాడు తప్పుడు బోధ బోధిస్తాడు సైతానుడు నీకు. అందుకే నువ్వు ఎదగలేకపోతున్నావు. అందుకే నీ గుమ్మపు గడియలు శాపముతో నిండినవని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎదిగి ఫలించటానికి, ద్రాక్ష ఫలములతో నీ గిన్నె నిండటానికి, ఒక అధికారుని చేతులకి నీ గిన్నె ఇవ్వటానికి ఆయన నీ గిన్నె నింపుతాడు. ధననిధులతో నింపుతాడు, ఐశ్వర్యములతో నింపుతాడు, ఆరోగ్యములతో నింపుతాడు, కృపాక్షేమములతో నింపుతాడు. సమృద్ధిగా నింపినందుకు దావీదు చెప్తూ ఉన్నాడు, ఆయన నా గిన్నె నిండింది, నింపాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ బిడ్డల తీర్మానమును స్థిరపరచు నాయన, తీర్మానమును స్థిరపరచు నాయన. యేసు జయం. యేసయ్యా, ఒక్కొక్కరిని ముట్టి బలపరిచి యోగ్యత కలిగి బల్లలో చేయివేయనట్లుగా, మేము అన్ని విషయాలలో యోగ్యముగా ఉండినట్లుగా మేము సిద్ధపాటు కలిగి ఉన్నామని అయ్యా భక్తులు చెప్పినట్లుగా ఈ బిడ్డలందరూ యోగ్యత కలిగి ప్రభు బలలో చేయివేయటానికి, మనస్సు మార్చుకోవటానికి కృపనిచ్చి మీరే మహిమ పొందుమని, దర్శించమని, తీర్మానమును స్థిరపరచమని
మనస్సు మార్చమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.